ఈరోజు మన చరిత్ర పుస్తకాలు చెప్పని ఇంటర్నెట్లో కనిపించని భారతదేశ వీరగాథ ఒక అద్భుతమైన అధ్యాయం. మహారాణా ప్రతాప్ గారి జీవితం. 7.5 ఫీట్ ఉన్న ఈ యోధుడు 200 కిలోల వెయిట్ క్యారీ చేసి ముఘల్ సామ్రాజ్యంతో పోరాడి మైవర్ గౌరవాన్ని కాపాడాడు. వారి సోల్మేట్ లెజెండరీ హార్స్ చేతక్ ఒక 26 ఫీట్ స్ట్రీమ్ని కాలు విరిగిపోయినా కూడా జంప్ చేసింది. హల్దీఘాటి యుద్ధంలో 22,000 మందితో 2 లక్షల ముఘల్ ఆర్మీని ఎదురించాడు. అన్టోల్డ్ సీక్రెట్స్, ఏన్షియంట్ బుక్స్ నుంచి హిడెన్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు ఉంచుతాం. అసలు అక్బర్ ప్రతాప్ సింగ్ని చూసి ఎందుకు అంతలా భయపడేవాడో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మహారాణా ప్రతాప్ గారి మరణం వెనుకున్న అసలు నిజం చెప్తాం. ఇంకా ఎందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేశారుగా, అలాగే బెల్ సింబల్ కూడా. ప్రతాప్ సింగ్ గారు ముఘల్ని కొట్టినట్టు కొట్టండి. ఇంకా చరిత్రను మొదలు పెడతాం. అర్జున, నా కన్న గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ మరేది ప్రపంచంలో 1540 సంవత్సరం మే 9 మైవర్లో పుట్టాడు మహారాణా ప్రతాప్. నీకు మహారాజు లాంటి కొడుకు పుట్టాడమ్మా రాజా. చిన్నప్పటి నుంచి ప్రతాప్ వీరరసం ఉండేది. సిసోద రాజ్పూత్ కులంలో పుట్టిన వాళ్ళు స్వాభిమానం, గౌరవం ఇంకా సంకల్పంతో నిండిపోయిన కులం. వారి చైల్డ్హుడ్లో బిల్స్తో కలిసి కీకా అని పిలిచేవారు. అది బిల్ డైలెక్ట్లో పుత్రుడు అని అర్థం. ఈ బాండ్ బిల్స్తో లైఫ్ లాంగ్ ఉంది. 1572లో ఉదయ్ సింగ్ స్వర్గస్థులయ్యారు. ప్రతాప్ని మేవర్ రాజుగా పట్టాభిషేకం చేశారు. గోకుండలో హోలీ రాజు శుభకరమైన సమయంలో కానీ డ్రామా స్టార్ట్ అయింది. వారి స్టెప్ మదర్ రాణి ధీరాబాయి తన కుమారుడు జగ్మల్ని రాజు చేయాలని ప్లాన్ చేసింది. కానీ నోబల్స్ ప్రతాప్ని ఎల్డెస్ట్ సన్గా సెలెక్ట్ చేశారు. జగ్మల్ రివెంజ్ తీసుకోవడానికి అక్బర్తో జాయిన్ అయ్యాడు. కానీ ప్రతాప్ వాళ్ళు ముందుకు సాగారు సంకల్పంతో. చితాక్ ది లెజెండరీ హార్స్. ఇప్పట్లో మనం కుక్కను చూస్తే ఎంత లాయల్ బీయింగ్ అని అనుకుంటాం, కానీ నెక్స్ట్ నేను చెప్పేది మీరు వింటే ఖచ్చితంగా దీనికి ఫ్యాన్ అయిపోతారు. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మహారాణా ప్రతాప్ గారి సోల్మేట్, వారి లెజెండరీ హార్స్ చేతక్ గురించి. చేతక్ మార్వాడి బ్రీడ్, లీన్ బాడీ, హై ఫోర్ హెడ్, స్పార్క్లింగ్ బ్లూ ఐస్, ఇంకా క్రూయల్డ్ ఐస్తో యూనిక్గా ఉండేది. ఫ్లోక్లోర్ ప్రకారం చీతక్ కోట్లో బ్లూ టింట్ ఉండడం వల్ల నీరా ఘోడా అని పిలిచేవారు. చీతక్ని అరేబియన్ ట్రేడర్ నుంచి తీసుకున్నారు అలాంగ్ విత్ నాటక్ అండ్ నాటక్. ఆటక్ ట్రైల్లో ఇంజూర్ అయ్యాడు. నాటక్ని శక్తి సింగ్కి ఇచ్చారు. కానీ చేటక్ అది ప్రతాప్ని చూసి అగ్రెసివ్, అరోగెంట్, కానీ ప్రతాప్ ముందు మాత్రమే సబ్మిట్ అయ్యేది. చేటక్ గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్. చేటక్ 10 ఫీట్ వాల్ని క్లెయిమ్ చేసి రికవర్ అయ్యాడు. ఇట్ కుడ్ క్యారీ 318 కిలోస్. ఇంకా 26 ఫీట్ స్ట్రీమ్ని కాళ్ళు విరిగిపోయినా కూడా జంప్ చేసింది. ఈ లాయల్టీ, ఈ కరేజ్ చేటక్ని ఇమ్మోర్టల్ చేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్యాటిల్ ఆఫ్ బాస్టర్స్ చూసి ఇది కదరా యుద్ధం, ఇది కదరా హైనస్ అని అనుకున్నా. బట్ ఇది తెలిసాక ఏదైనా దీనికంటే తక్కువే అని అనిపిస్తుంది. బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాట్. బ్యాటిల్లో వెళ్ళడానికంటే ముందు ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. మహారాణా ప్రతాప్ ఒక ట్రైన్డ్ వారియర్. ఆయన స్వార్డ్ ఫైటింగ్, హార్స్ రైడింగ్, స్పియర్స్ థ్రోయింగ్ ఎక్స్ట్రానరీ స్కిల్ ఉన్నవాడు. ఒక సమయంలో 2 స్వార్డ్స్ అంటే 2 కత్తులతో యుద్ధం చేయగలిగిన రేర్ వారియర్. భయంకరమైన ఫిజికల్ స్ట్రెంగ్త్. ఆయన హైట్ 7.5 ఫీట్. ఆయన యుద్ధ సమయంలో ధరించిన కవచం అంటే ఆయన ఆర్మర్ 72 కిలోస్. ఆయన వెపన్స్ ఒక్కొక్కటి 40 కిలోల కంటే ఎక్కువ ఉంటుంది. టోటల్ వెయిట్ మహారాణా ప్రతాప్ క్యారీ చేసేది ఆల్మోస్ట్ 200+ కిలోస్. అక్బర్ చాలా నార్త్ ఇండియాని క్యాప్చర్ చేసి కింగ్ ఇన్ ద నార్త్ అయిపోదాం అనుకున్నాడు. అదే మన స్నో మామలాగా. కానీ ఇది ఇండియాకి నార్త్. రాజ్పూత్ కింగ్స్ని తన ఆధీనంలో తీసుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ మహారాణా ప్రతాప్ మీవర్ కింగ్ అక్బర్కి ఒప్పుకోలేదు. ఆయన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అక్బర్ మహారాణా ప్రతాప్ని సరెండర్ అవ్వమని చాలాసార్లు ట్రై చేశారు. కానీ ప్రతాప్ గారు ఒప్పుకోలేదు. ఇక అక్బర్ ఆర్మీ పంపించాడు. దాన్ని లీడ్ చేశారు మాన్ సింగ్, ఒక రాజ్పూత్ కమాండర్. 1576 జూన్ 21 హల్దీఘాట్లో మీవర్ ఇంకా ముఘల్ సైన్యం ముఖాముఖి అయ్యాయి. ప్రతాప్ గారి ఆర్మీలో 22,000 మంది, 400 మంది బిల్ ఆర్చర్స్ మాత్రమే. ముఘల్ జనరల్ మాన్ సింగ్ 2 లక్షల సైన్యంతో వచ్చాడు. యుద్ధం 4 గంటలు నడిచింది. అప్పటికే వీర పోరాటం చేస్తున్న రాణా ప్రతాప్ దగ్గరకు ముఘళ్ళు రావడానికే భయపడుతున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన దేశద్రోహి అయిన రాజా మాన్ సింగ్ గుర్తుకు వచ్చాడు. వెంటనే మాన్ సింగ్ ఉన్న ఏనుగు వైపు వెళ్తూ తన దగ్గర ఉన్న శూలాన్ని మాన్ సింగ్ వైపు విసిరేశాడు. అది గురి తప్పి ఏనుగు తలకు తగిలింది. ఆ ఏనుగు బాధతో అరుస్తూ పరుగులు తీయడంతో మాన్ సింగ్ తన ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పుడు రాణా ప్రతాప్ సింగ్కు అక్బర్ కొడుకైన సలీం పైన తన కన్ను పడింది. ఏనుగు పైకి తన చేతక్ని ఎగిరించాడు రాణా ప్రతాపుడు. చేతక్ బేబీ ఎలిఫెంట్ మాస్క్ వేసుకొని ఎలిఫెంట్ ట్రంక్ మీద తన కాళ్ళు పెట్టింది. ఈసారి ప్రతాపుడు మళ్ళీ శూలం వేశారు. కాళ్ళను కలిసిరాక అది మళ్ళీ ఏనుగు నడిపేవాడి పైకి తగిలింది. సలీం కూడా తప్పించుకున్నాడు. ఇది చూశాక ఒక ముఘల్ సర్దారుడు అరుస్తూ తన వైపు వచ్చాడు. ఇది చూసిన ఒక ముఘల్ సర్దారుడు అరుస్తూ రాణా వైపు వచ్చాడు.
కత్తితో అతని తల నుంచి కింద వరకు 2 ముక్కలుగా నరికేశాడు. దీంతో అందరూ భయపడ్డారు. అందరూ అతన్నే టార్గెట్ చేస్తూ చుట్టూ వచ్చారు. అప్పటికే తన దగ్గరికి వచ్చారు మాన్ సింగ్ చలా. ఆయన రాణా నుంచి రాజముకుటం తీసుకొని మాన్ సింగ్ అక్కడి నుంచి దూరంగా వెళ్తున్నారు. అతన్ని చూసి ప్రతాప్ అనుకొని చుట్టుముట్టారు. అప్పటికే ఇంజూర్ అయిన చేతక్ ప్రాణం సైతం లెక్క చేయకుండా మెరుపు వేగంతో కదిలింది. అలా 5 కిలోమీటర్లు పరిగెత్తి కొండల దగ్గరకున్న కాలువ దగ్గరకు చేరింది. వెనుక ముఘల్ సైనికులు వెంబడిస్తూ వెంటనే చేతక్ అతని శక్తి అంతా కూడగట్టుకొని ఒక కొండ వైపు నుంచి మరో కొండ వైపు దూకింది. రాణాని సురక్షితంగా చేర్చాలని తృప్తితో అక్కడే కుప్పకూలింది. రాణా వడిలోనే మరణించింది. ప్రతాప్ని సేవ్ చేశారు. ఈ సాక్రిఫైస్, ఈ లాయల్టీ, ఇదే మీవర్ స్పిరిట్. హల్దీఘాటి స్ట్రగుల్స్. హల్దీఘాటి తర్వాత ముఘల్స్ కాంకర్ చేశారు గోగుండా, ఉదయ్పూర్, కుంభల్గర్, షజా ఖాన్ ఇన్వేషన్స్ వల్ల మీవర్ వీక్ అయింది. ప్రతాప్ హిల్స్లో షెల్టర్ తీసుకున్నారు. కానీ 1579లో అక్బర్కి బెంగాల్, బీహార్లో రెబిలియన్స్ వచ్చాయి. ప్రతాప్ బామాషా ఫండ్స్తో ఆర్మీ రీబిల్డ్ చేశారు. 1582లో బ్యాటిల్ ఆఫ్ డివేర్లో ముఘల్ జనరల్ మాన్ సింగ్ని డిఫీట్ చేశారు. 1584లో జగన్నాథ్ ఖోచా ఇన్వేషన్లో తగ్గించాడు. 1585 నుండి అక్బర్ లాహోర్కి షిఫ్ట్ అయ్యాడు. మీవర్ మీద ఫోకస్ తగ్గింది. ప్రతాప్ 36 ముఘల్ అవుట్పోస్ట్ని రీక్యాప్చర్ చేశారు. ఉదయ్పూర్, గోగుండా, మండల్, పండ్వారా. ఈ రీకాంక్వెస్ట్ ప్రతాప్ గారి వీర సంకల్పం మనకు గుర్తు చేస్తుంది. అన్నోన్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ బుక్స్. రామ్ ప్రసాద్ ది లాయల్ ఎలిఫెంట్, హిస్టరీ ఆఫ్ మీవర్ బై జిఎన్ శర్మలో ప్రతాప్ గారి ఎలిఫెంట్ రామ్ ప్రసాద్ హల్దీఘాటిలో 2 ముఘల్ వార్ ఎలిఫెంట్స్ని క్రష్ చేసింది. అక్బర్ 7 ఎలిఫెంట్స్తో క్యాప్చర్ చేశాడు. కానీ రామ్ ప్రసాద్ లాయల్గా ఫుడ్, వాటర్ తీసుకోకుండా ఇంప్రిజన్మెంట్లో చనిపోయింది. బిల్ కనెక్షన్. ప్రతాప్ చైల్డ్హుడ్లో బిల్స్తో క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళు కీకా అని పిలిచేవారు. ఇంకా బిల్ ఆర్చర్స్ హల్దీఘాట్లో కీ రోల్ ప్లే చేశారు. ఈ బాండ్ పరంపర మహారాణా ప్రతాప్ హిస్టారికల్ స్టడీస్లో డీటెయిల్గా ఉంది. ప్రతాప్ జస్ట్ యోధుడు కాదు, ఒక ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్. ఆయన పోయిటరీని, మ్యూజిక్ని, డ్యాన్స్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. డెత్ అండ్ లెగసీ. 1597 జనవరి 19 చావన్లో హంటింగ్ యాక్సిడెంట్ వల్ల ప్రతాప్ స్వర్గస్థులయ్యారు. ఏజ్ 56. వారి లాస్ట్ వర్డ్స్ అమర్ సింగ్కి నెవర్ సబ్మిట్ టు ముఘల్స్, విన్ బ్యాక్ చిట్టోర్. ప్రతాప్ గారి గొరిల్లా వార్ఫేర్ ఇన్స్పైర్ చేసింది శివాజీని, మాలిక్ అంబర్ని, ఇంకా బెంగాల్ రెవల్యూషనరీస్ని. 2007లో పార్లమెంట్లో ప్రతాప్ స్టాచ్యూని అన్వైల్ చేశారు 1,10,00,000తో. చేటక్ స్మారక చిహ్నాన్ని హల్దీఘాటి, మోటీ మర్గి స్టాచ్యూస్లో ఉదయ్పూర్ వారి లెగసీని ఇమ్మోర్టల్ చేశాయి. మహారాణా ప్రతాప్ ఇంకా చేతక్ గారి కథ, సంకల్పం, లాయల్టీ ఇంకా వీరత్వం గురించి వాళ్ళు చూపించిన కరేజ్ ప్రతి ఇండియన్ని ఇన్స్పైర్ చేస్తుంది. మీ థాట్స్ కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.